ప్రచారం చేసింది కూడా ఏం లేదు, చాలా పరిమితంగానే చేశారు. ఇవన్నీ కాకుండా ఈవీఎంలు అనే ఒక వాదన. అవును, ఏంటి సంజయ్ రౌత్ గారు మళ్ళీ బాంబు పేల్చారు, ఇది ప్రజా తీర్పే కాదంటున్నాడు ఆయన. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి గెలిచారు అని చెప్పి మళ్ళీ బాంబు. అవును, అంటే నిన్న మనం చేశాం కదా, 52 కోట్లు ఇస్తే నేను ట్యాంపర్ చేస్తానని ఒక ఆయన ఆఫర్ ఇచ్చాడని. ఇలాంటి ప్రశ్న 2014లో కూడా వచ్చింది. అలాగే కాంగ్రెస్ మాజీ ఎంపీ ఒక ఆయన ఉదిత్ రాజ్ అని, ఆయన కూడా ఉదిత్ రాజ్ కూడా ఒక ఇది చేశాడు, ఈవీఎంలో ఉన్నంత వరకు కాంగ్రెస్ రాదు అని చెప్తున్నాడు ఆయన. శివసేన ఆయన కూడా అన్నాడు, మేము ఓడిపోతే మాకేం ఇబ్బంది లేదు, కానీ మరి 70 సీట్లు కూడా రాకుండా మేము ఎలా ఓడిపోతాము అని చెప్పలేమండి. ప్రజల తీర్పులు అలాగే తీవ్రంగా ఉంటాయి, ఓట్ల శాతాల్లో వచ్చే మార్పులు కూడా అవుతాయి. బీజేపీని మనం ఒకటి అర్థం చేసుకోవాలి, బీజేపీ పెద్ద పార్టీ, 100 స్థానాలకు పైన వాళ్ళకి వస్తాయి. వాళ్ళకి ఎవరో ఒక షిండే, ఒక అజిత్ పవార్ వాళ్ళకి తోడయ్యారు, అదానిగా ఎలాగో తోడు ఉన్నారు. వాళ్ళకు వాళ్ళ బలం, వాళ్ళ శక్తి ఎక్కువగా ఉంటుంది కదా, మతరాజు ఆర్ఎస్ఎస్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. దీన్ని అంచనా వేయాలి కదా కాంగ్రెస్ పార్టీ. శరద్ పవార్ ఎన్సీపీ ఏమో తగ్గింది, అంటే సుప్రియా సూలే అజిత్ పవార్ అనుకున్నప్పుడు సుప్రియా సూలే కంటే అజిత్ పవార్కు ఆయన వ్యక్తిగతంగా గెలుస్తాడో అది ఇంకా తేలాలి, కానీ ఒక శక్తిగా ఇలాంటి కారణాల వల్ల బీజేపీ అందరినీ కూడగట్టుకొని ముందుకు పోతుంటే వీళ్ళేమో కలిసి వచ్చే పెద్ద పార్టీలను కూడా కలుపుకోవడంలో వీళ్ళు విఫలమవుతున్నారు. అందుకనే ఈ పరిణామం రివర్స్ ఇది. అంటే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా మెజారిటీ కోల్పోయిన తర్వాత జరిగే ఎన్నికలు విశ్వాసాన్ని పెంచి ఉండాలి. ఓకే, అవును. కానీ ఆ వాస్తవికత, వ్యూహ చాతుర్యం, ఆ విశాల భావన కాంగ్రెస్కు లేకపోవడం వల్ల దెబ్బతింటున్నది. అంటే మళ్ళీ మోదీకే ఇంకా హ్యాట్రిక్ మరింత పటిష్టం చేద్దాము అన్నట్టుగా తయారవుతుంది. ఇంకోటి 2 రాష్ట్రాల్లో ఎన్నికలు కూడా 27 వరకు ఎన్నికలు జరుగుతుంటాయి వర్మ. ఇక్కడ క్రూషియల్ క్వశ్చన్, 27లో ఉత్తరప్రదేశ్ ఎన్నికలు జరిగే నాడు ఈ జమిలీ ఎన్నికలు వస్తాయా లేదా. అవును, మహారాష్ట్ర ఎన్నికలు కనుక రివర్స్ కొట్టుంటే జమిలీ గురించి ఆలోచన ఎక్కువగా ఉండేది. ఇప్పుడు మహారాష్ట్ర ఓవర్హెల్మింగ్గా అత్యధికంగా గెలిచిన తర్వాత జమిలీ అవసరం ఉంటుందా లేదా కూడా వాళ్ళు ఆలోచిస్తారు. మహారాష్ట్ర ఉప ఎన్నికలు కూడా జరిగాయి ఇప్పుడు, ఉత్తరప్రదేశ్లో కూడా దాదాపు 15-20 స్థానాలకు. ఆ ఫలితాలన్నీ చూశాక వాళ్ళు ఒక అంచనా వేస్తారు. సో మీరు అన్నట్టు జాతీయ ప్రభావం అన్నది జమిలీ ఎన్నికలకు సంబంధించి కూడా ఒక నిర్ణయాన్ని రావడానికి ఇది కారణం కావచ్చు. ఈవీఎంల మీద సంజయ్ రౌత్ మేము ముందే ఊహించాము, మీరు ఇలాగే అంటారు అని కూడా ఎగతాళిగా కూడా మాట్లాడుతున్నారు. ఆయనేమో ఇలా అంటున్నాడు, ఎవరికైనా ఎన్నికల్లో నాకు ఇంత తక్కువ ఓట్లు ఎందుకు వచ్చాయి, నాకు ఇంత, ఇప్పుడు స్టూడెంట్ నాకు ఇంత తక్కువ మార్కులు ఎలా వచ్చాయి, ఇంత మరీ 2 మార్కులు రావడం ఏంటి టీచర్ అంటే బాగా రాయలేదు బాబు అని చెప్తారు టీచర్. అనుకోవడం వల్ల వచ్చినవి తప్ప అసలు ఏమీ రాకుండా డిఎంకేకి ఇద్దరే గెలిచిన రోజులు ఉన్నాయి, బీజేపీకి ఇద్దరే గెలిచిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి 11 స్థానాలే ఉన్నాయి. కాబట్టి అంతకుముందు చంద్రబాబుకి 23 స్థానాలే ఉన్నాయి. ఇవన్నీ ఎవడు ఊహించాడు? కాంగ్రెస్ ఉమ్మడి రాష్ట్రంలో 26 పడిపోయింది. మన స్వయంకృతాలే ఇవన్నీ, అందులో సందేహం లేదు. దానికి తోడు ఈ మతపరమైన అంశాలు రెచ్చగొట్టేవి. ఇంకొకటి మహారాష్ట్రలో ప్రధానంగా ఈ మా బహన్ లాడ్లీ యోజన ఇట్లాంటివన్నీ. ఒక మిత్రుడు ఒక ఆయన రాశాడు, ఎవరో ఇంటలెక్చువల్ హిందూలో, క్యాష్ ట్రాన్స్ఫర్ జస్ట్ బిఫోర్ ఎలక్షన్స్ ఈజ్ నథింగ్ బట్ బ్రైబింగ్ అని. అది ఆ పరిధిలోకి రాదు, కానీ ఇంకో 2 నెలల్లో ఓటు అయిపోతున్నప్పుడు నేను మీ ఖాతాలోకి 5,000 7,000 పంపించి అనుకోండి ఏదో పథకం పేరుతో, నాకు అది దాని ప్రభావం ఏంటి అంటే మీ పార్టీ ఖర్చు కాకుండా మీరు 2 నెలల్లో కొత్త ప్రభుత్వం వచ్చి చేయాలి కదా, మీరేం చేస్తారు? కాబట్టి అది కూడా పనిచేసింది ఇక్కడ. వీళ్ళేం ఈ మహిళల కోసం పథకం అన్నది ఈ సూపర్ 6 కాంగ్రెస్ ఇంకోటి ఏంటంటే టెంప్లెట్ లాగా ఈ సూపర్ 6ని పట్టుకొని కర్ణాటకలో అదే మంత్రం, తెలంగాణలో అదే మంత్రం, మళ్ళీ ఇదే తీసిపోయి మహారాష్ట్రలో కూడా వీళ్ళు ప్రయోగించడానికి చూశారు. ఒక మందు ఒకరికి పనిచేస్తుంది, ఒక సిచ్యువేషన్లో పనిచేస్తుంది. జబ్బును పెట్టి మందు వేయాలి. పిడుక్కు బియ్యానికి ఒకటే మంత్రం. అంటే వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాడు ఎక్కడి నుంచి వచ్చాడు, వాడి శరీర తత్వం ఏంటి, హోమియోలో లాగా. సో శరీర తత్వాన్ని బట్టి కూడా మందు వేయాల్సి వస్తుంది, రాష్ట్రాన్ని బట్టి కూడా చేయాల్సి వస్తుంది. సోషల్ కాంపోజిషను,
పోలరైజేషన్ అవేం జరగలేదండి. కాబట్టి లేకపోతే అండి రైతులు నాగపూర్ కిసాన్ మార్చ్ దేశం అంతా తర్వాత రైతాంగ ఉద్యమానికి దారితీసింది. విదర్భలో రైతులకు చాలా ఎక్కువ, తెలంగాణ విదర్భ ఇవి రెండు రైతాంగ ఆత్మహత్యలకు రుణభారానికి పెట్టింది పేరు. అక్కడ కాంగ్రెస్కు చాలా బలం ఉండదు, అలాంటి చోట బీజేపీ బలపడింది. అంటే వీళ్ళకు కనెక్ట్ అంటే గ్రౌండ్ రియాలిటీ నుంచి దూరం అయిపోయిన పరిస్థితి కూడా ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. సరే, ఏదైతే అదానీ అంశం అన్నది ఇప్పుడు దేశవ్యాప్తంగా కాదు